నమ్మదగిన యేసు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగులో మరి ఆత్మీయ జీవిత సత్యాల్ని తెలుసుకుంటూ మనం ఒక చక్కని సాక్ష్యాన్ని మరి ఆ, ఆత్మీయ వరాల్లో కొంత భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఈ బంగారు పరుగులో జీవితంలో 5 మెట్లు ఉన్నాయి. ముందు నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం, కష్టపడి పని చేయడం, ముందుకు పోవడం, మరి కృతజ్ఞత వ్యక్తం చేయడం, తర్వాత వినయంగా ఉండటం. వినయంగా ఉండటం, తగ్గింపుతో ఉండటం కూడా విశ్వాసికి చాలా అవసరం. మనుషులు పుస్తకాల ద్వారా నేర్చుకోవచ్చు, కానీ జీవితం ద్వారానే ఎక్కువ నేర్చుకుంటాం. ఆ జీవితంలో ఒక విజ్ఞాన సరస్సు, మరి సర్వస్వం విజ్ఞానం ఉంటుంది మన జీవితాల్లోనే. మరి మనకి దేవుడు ఇవ్వబడిన తల్లిదండ్రుల నుంచి, నాన్న నుండి క్రమశిక్షణ, అమ్మ నుండి సందర్భోచితంగా నాయకత్వ లక్షణాలు, ఆత్మీయత, ఆ ప్రేమ మనం చూస్తాం. అమ్మమ్మ తానమ్మల నుండి మనం వింతైనటువంటి శక్తిని, ప్రేమను పొందుతాం. తాతయ్యల నుంచి అప్పగింతలు ఇవన్నీ ఉంటాయి. తోబుట్టువుల నుంచి క్షమ, మరుపు ఉంటాయి. ఇలా ఎప్పుడు కూడా మనుషుల నుంచి మనం నేర్చుకుంటూనే ఉంటాం, సన్నిహితుల నుంచి. అవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన వ్యక్తులే. అయితే లోకంలో మతి స్థిమితం లేని వారు ఎంతో మంది ఉన్నారు. శారీరకంగా, మానసికంగా అస్వస్థ వల్ల మతి స్థిమితం కోల్పోయిన వారు చాలా కొద్దిమంది బాగున్నట్టు కనిపిస్తారు, కానీ వాళ్ళలో అసూయ, ద్వేషము, ఆందోళన, అశాంతి, అతి చింత, ఈర్ష కుమిలిపోతూ ఉంటారు. మానసిక క్షేపతో అల్లాడిపోతారు. అలాంటి వారిని మనం ఆదరించే వాళ్ళగా ఉండాలి మనం. బంధం అంటే అన్నీ బాగున్నప్పుడు మనతో ఉండేది కాదు. మన దగ్గర ఏం లేనప్పుడు కూడా చేయి వదలకుండా తోడుగా ఉండేదే బంధం. నేను బాగుండాలి అని ఆశించేది, బాగుండాలి అనుకునేది ఆశ. నేను మాత్రమే బాగుండాలి అత్యాశ. నాకన్నా ఎవరు బాగుండకూడదు అనేది దురాశ. ఇది నిజంగా లోకంలో పీడించేటువంటి అనుభవం అది. అయితే మనం ప్రార్థన అనుభవంలో కొన్ని క్లుప్తంగా తెలుసుకొని మనం ముందు భాగానికి వెళ్దాం. ప్రార్థన ఎట్టి ఫలితాలను ఇస్తుంది. ప్రార్థన ఒక వ్యక్తిని సరిచేస్తుంది, జ్ఞానం ఇస్తుంది, సమస్యలకు పరిష్కారం ఇస్తుంది, ప్రతి అవసరాన్ని తీరుస్తుంది, ఫలభరితమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది, మంచి ఆలోచనలు ఇచ్చి దేవుని ప్రేమతో నింపుతుంది. ప్రార్థన ద్వారా వాగ్దానాలు నెరవేర్చబడతాయి. ప్రార్థన ద్వారా కరుణ, కృప కుటుంబాలపై కృమ్మరించబడుతుంది. ప్రార్థన ప్రతి కీడు నుంచి కూడా కాపాడుతుంది, ఆత్మ సంతృప్తితో నింపుతుంది. మరి ప్రార్థన ద్వారా శత్రుపై జయమిస్తుంది. ప్రార్థన ద్వారా దైవ చిత్తం నెరవేర్చే శక్తిని ఇస్తుంది. ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. విధేయత కలిగి తగ్గింపు గల ప్రార్థన, కీర్తనలు 101:17. ధైర్యమిచ్చు ఆత్మగల ప్రార్థన 1 యోహాను 5:13-15. మరి నమ్మకం కలిగిన ప్రార్థన హెబ్రీ 1:6. నిజముగా మొరపెట్టు ప్రార్థన కీర్తనలు 145:18. సహజమైన ప్రార్థన మత్తయి 6:7. దీర్ఘశాంతం గల ప్రార్థన లూకా 18:7. దైవ చిత్తానుసారమైన ప్రార్థన 1 యోహాను 5:15. అయితే మోషే ప్రార్థనలు, ప్రభువా నీ మహిమ నాకు చూపమన్నాడు. పౌలు ప్రార్థన, ప్రభువా నేనేం చేయాలి? యెషయా ప్రార్థన, ప్రభువా నన్ను పంపము. అందరం చేయవలసిన ప్రార్థన, పాపినైన నన్ను కరుణించు. అయితే ప్రార్థనలకు జవాబు రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఒప్పుకొనని పాపం ఉంటుంది. తర్వాత మరి వేషధారంతో చేసేటువంటి ప్రార్థన, మరి అపనమ్మకంతో చేసే ప్రార్థన, అభ్యంతరం గల ప్రార్థన, గర్వంతో కూడిన ప్రార్థన. ఇవన్నీ కూడా మనం తగ్గించుకొని మరి సరైనటువంటి రీతిలో ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. మరి ఈ రకంగా ప్రార్థన గురించి మనం ఇంకా మరి క్లుప్త ప్రార్థనలో గమనించుకుంటే, సుంకర ప్రార్థన, ప్రభువా నన్ను కరుణించు. పేతురు ప్రార్థన, ప్రభువా నన్ను రక్షించు. కుష్ఠరోగి ప్రార్థన, ప్రభువా నన్ను శుద్ధునిగా చేయి. దావీదు ప్రార్థన, ప్రభువా నన్ను పరిశోధించు. దావీదు ప్రార్థన, ప్రభువా నన్ను కడుగు. సమూయేలు ప్రార్థన, ప్రభువా ఆజ్ఞేయము నీ దాసుడు ఆలకిస్తాడు. మనోహ ప్రార్థన, ప్రభువా మాకు నేర్పించు. కానాన్ స్త్రీ ప్రార్థన, మరి ప్రభువా నాకు సహాయం చేయి. సంసోన్ ప్రార్థన, ప్రభువా బలపరచు. మరి ఏలియా చేసిన ప్రార్థన ఉంది. శతాధిపతి సేవకుని కొరకు చేసిన ప్రార్థన, అపవిత్రాత్మ పట్టిన వరకు ప్రార్థన, మరి ఇశ్రాయేల్ స్వయంగా విడిపించమని చేసిన ప్రార్థన. ఈ రకంగా ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. మరి ప్రార్థించడం ద్వారా మరి మన స్వరం వింటాం. సాయిక, మానసిక, ఆధ్యాత్మిక అవసరాలు తీరుతాయి. హృదయం తేలికవుతుంది. పాపాలు క్షమించబడి ఆధ్యాత్మిక బలం పొందుతాము. సైతాన్ శోధనలను జయిస్తాము. దేవుని చిత్తం తెలుసుకుంటాము. ఆత్మీయ వరాలు, ఇప్పుడు మనం చెప్పుకున్న వరాలు, గూఢమైన సంగతులు గ్రహించగలము. 33:3. ఈ ప్రార్థన ద్వారా దేవుని వాగ్దానాలు నమ్మి ఆదరణ పొంది రూపాంతరం చెందగలము. ఆయన స్వరూపంలోకి మార్చబడగలము. ప్రార్థన ద్వారా ఎట్టి సమస్యలను పరిష్కరించబడతాం. మరి క్రమము, మర్యాద, చురుకుతనము, శుద్ధి, విశ్వాసము, ధైర్యము, పవిత్రత, ఐక్యత, ప్రేమ, నీతి, భక్తి ఇవన్నీ అలవడతాయి. ప్రార్థన చేయనప్పుడు విస్తరించే మాటలు వాడరాదు. మత్తయి 6:7. హృదయంలో పాపం ఉంచుకోరాదు.
ఈ రీతిగా మనం ప్రార్థన గురించి తెలుసుకొని, మరి నీ ప్రార్థన నా ప్రార్థన ఏదై ఉంది, ఎట్టి ప్రార్థన మనం చేస్తున్నాం, మన ఎట్టి వ్యక్తులుగా ఇతరులు మనం గుర్తించగలరు, క్రీస్తు అనుచరులుగా గుర్తించగలరా, మరి మరి శిష్యులైతే మరి లోకాన్ని తారుమారు చేసే వ్యక్తులుగా, భక్తులుగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని దేవుడు చెప్పిన ఆజ్ఞను అక్షరాల పాటించి హతసాక్షులు అయ్యారు. మరి నీవు నేను ప్రభు ప్రేమ కొరకు ఏం చేయగలము, ఏమివ్వగలము? రక్షణ పాత్రం చేపుని అడుక్కొని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో మన వాడు ప్రభువు చిత్తాన్ని గ్రహించుకున్న వారమై బ్రతకటానికి ఆశపడదాం. మరి తర్వాత సెకండ్ భాగంలో మరి చాలా చక్కని సాక్ష్యం ఒకటి మీరు అది విని ఆత్మీయ మేలు పొందాలని కోరుకుంటున్నాను. ఈ దిన వాక్య భాగంలో సందేశంగా నేను ఇటీవల రాసిన క్రొత్త పుస్తకానికి మరి సాక్ష్యాలు సేకరించే సందర్భంలో ఒక ముస్లిం కాన్వర్ట్ యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని సేకరించాను. ఆయన యొక్క జీవితంలో మరి క్రైస్తవులు నమ్మటం అంటే ఎంతో భయంకరమైన మరి మరణానికి దారితీసేది. వాళ్ళు చాలా భయంకరంగా హింసిస్తారు అక్కడ పాకిస్తాన్లో కానీ మరి ఇతర దేశాల్లో కానీ. అయితే ఈయన చాలా ఆసక్తి గల ముస్లిం నాయకుడిగా ఉండేవాడు అన్నమాట. అందరికీ ఖురాన్ చెప్పేవాడుగా ఉంటాడు. చిన్నప్పటి నుంచి మతాసక్తితో ఉండేవాడు. అటువంటి వ్యక్తికి వీళ్ళని విమర్శిద్దాము, ఇలా అందరూ క్రైస్తవులు అయిపోతున్నారు, మాకు చాలా అవమానకరం అది అని వాళ్ళని గద్దిద్దామని ఆ మీటింగ్కి వెళ్ళి ప్రభు చే పట్టబడి మరి ఆయన క్రైస్తవుడు అయ్యాడు. అది దేవుడు ఎలా వ్యక్తిగతంగా దేవుడు ఎలా సంధిస్తాడు, ఎలా రక్షిస్తాడనే గొప్ప అనుభవాన్ని నేను ఈ ఎపిసోడ్ ద్వారా మీకు చెప్పాలి. ఈ సాక్ష్యం ద్వారా మొదటి భాగంగా చెప్తూ రెండో భాగంగా మరి ఆత్మీయ వరాల్లో ఉండేటువంటి అన్ని మూడు సెట్స్ చెప్పేసి చివరి సెట్లో ప్రేరణ ద్వారా వచ్చేటువంటి వరాల గురించి చెప్పుకుందాం కొద్దిగా. ఈ ముఖ్యంగా ఆయన సాక్ష్యాన్ని పరిచయం చేస్తాను. నేను ముస్లిం కుటుంబంలో జన్మించాను. చేపలు పట్టే ఒక గ్రామంలో నివసించాము. టింగన్ అనే పేరు గల గ్రామం. బాల్యం నుండి మతం పట్ల ఆసక్తితో క్రీస్తు మరి పెద్దలతో కూర్చుండేవాడిని. నేను 25 సంవత్సరాల వయసులో వచ్చిన తర్వాత ముస్లిం మతంలో మరి మత పెద్దగా కూడా నిర్ణయించారు. ఖురాన్ చదివి అందరికీ బోధించేవాడిని. నేను యుక్త వయసులో అంటే అమీనా అనే మంచి యువతితో వివాహం జరిగింది. అయితే నా భార్య కూడా నేను పెరిగిన ప్రాంతీయురాలే. ఆమె చాలా సౌమ్యంగా ప్రవర్తించేది, ప్రేమ గలది, భక్తి గలది, ఓర్పు గలది, నన్ను చాలా ఆధారపడేది, నమ్మేది. ఆయన దేవుని దయ మాపై ఉండగా 8 సంవత్సరాలుగా నాకు బిడ్డలు లేరు. అప్పుడు నేను ఒంటరిగా దుఃఖపడేవాడిని. నాకు కుమారుడు పొందిన తర్వాత 8 ఏళ్ల తర్వాత ఆనంద పుష్పాలు రాల్చాను. అయితే నా ఊరి పక్కన నా నుండి ఖురాన్లో ప్రశ్నలు జవాబు పొందుటకు వచ్చేవారు. గ్రామానికి సమీపంగా ఉన్న ప్రాంతంలో క్రైస్తవ ప్రార్థన సమావేశాలు జరుగుతుంటే విన్నాను. అద్భుత కార్యాలు జరుగుట నన్ను ఆశ్చర్యపరిచి వారిని కించపరిచి తప్పుపట్టాలని తలంచి క్రైస్తవ సభలకు వెళ్ళాలని ఆశించాను. ఒకరోజు నేను వెళ్ళి మరి ఆ బోధకుని ప్రసంగం విన్నాను. కొందరు ముస్లిం సభ్యులు క్రైస్తవ బోధకుల ప్రసంగాలు నమ్మటం, స్వస్థత పొందటం, ముస్లిం మతమును వదిలి క్రైస్తవులకు మారటం విన్నాను, చూశాను. నా ప్రాంతంలో ముస్లిం ఆచారాలకు వ్యతిరేకంగా ఈ చర్యగా జరిగిస్తుంది, ఈ పద్ధతి ఆపాలి అని నిర్ణయించి వెళ్ళాను. ఒకరోజు మోటార్ సైకిల్ ఎక్కెళ్ళాను. దాదాపు 200 మంది కుర్చీల్లో ఆశీనులు అయ్యారు. కొంత నిలవబడి వింటున్నారు. ప్రసంగికుడు చాలా సామాన్యుడిగా ఉన్నాడు. ఒక వ్యక్తి దీర్ఘకాలంగా రోగిగా ఉండి యేసు నామంలో ప్రార్థించడం ద్వారా స్వస్థత పొందాడు. నేను లోపల ఏదో ట్రిక్ చేస్తున్నాడని నవ్వుకున్నాను. సామాన్య ప్రజలు నమ్మి సంతోషపట్టుకు ఈ పద్ధతి ఉపయోగిస్తున్నారా అని తలంచాను. అనుకోని రీతిగా నా గుండెను ఎవరో గట్టిగా ఒత్తుచున్న బాధ కలిగింది. చాలా దూరం సైకిల్ ప్రయాణం చేసిన వల్ల అలసట వల్ల సంభవించిందేమో అనుకున్నాను. నా నొప్పి ఏమాత్రం తగ్గలేదు. నా గుండె తీవ్రంగా కొట్టుకొని సాగింది. నాకేం సంభవిస్తుందో అర్థం కాలేదు. నేను ఆరోగ్యంగా ఉండేవాడినే కదా, నాకేం జరుగుతుందో అర్థం కాక కంగారు పడ్డాను. ప్రసంగిస్తూ ఉన్న బోధకుడు ప్రసంగం ఆపి చివరిగా కూర్చున్న నన్ను చూసి ప్రవచనం చెప్పసాగాడు. మన మధ్య ఒక బోధకుడు ఉన్నాడు. నేను ఇప్పుడు ఆత్మవరాల్లో చెప్తున్నటువంటి ఇటువంటి వరాలే ఈ భక్తుని కూడా ఉన్నాయండి. బోధకుడు ఉన్నాడు, ఇది ప్రవచన వరం. మరి దేవుడు లేడని ఈ రీతిగా తెలుపమన్నాడు. దేవుడు లేడని దేవుడు ఈ క్రీస్తు మతం లేదు, మరి ఇదంతా ట్రిక్స్ అని భావిస్తున్నాడు. మరి దేవుడు అతనికి తెలుపమన్నాడు. అతని గుండెల్లో గాయం ఉంది, శరీరం చల్లబడింది అని ఆయన
చెప్పుకుపోతున్నాడు. అప్పుడు అక్కడ నా పేరు గల నా నా మతబోధకుడు నేనే కదా! నాకా ఇదా అని చెప్పి ఆలస్యపడ్డాను. ఆ మాటల్లో బోధకుడు నేనెవరినో తెలీదు గానీ, నా రహస్య అవయవాల గురించి బాగా తెలిసిన వ్యక్తిగా మాట్లాడాడేంటి? గతంలో నా తండ్రిని కోల్పోయిన తండ్రి గురించిన గాయము, నాకు బిడ్డ లేనన్న 8 సంవత్సరాల బాధ నా గుండెల్లో ఉండేది. అయితే ఆ మాట చెప్పకుండా మౌనంగా బాధతో ఇల్లు చేరాను. నా మనసు కలవరంతో నిండిపోయింది. నా భార్య నన్ను పలకరించి మీటింగ్ ఎలా జరిగింది అని ప్రశ్నించింది. నేను మౌనంగా డిన్నర్ తినకుండా నిద్రపోయాను. నేను ఆశించగా నిద్ర రాలా. పాస్టర్ గారి మాటలు నన్ను తీవ్రంగా ఆలోచింపచేశాయి. ఆ పాస్టర్ ప్రజలందరిలో సాధారణంగా ఇలా చెప్పసాగితే ఎవరి ఎవరితోనా మరి ఎవరికో అన్వయించచ్చేమో, నాలాగా బాధపడేవారు ఎవరన్నా ఉన్నారేమో అనుకున్నాను. తర్వాత 2 వారాలు గడిచాక మరికొంత వివరాలు తెలుసుకోదలిచి మళ్ళా ఆ బాధకుని ప్రార్థనా కూటానికెళ్ళాను. ఈసారి మరీ ఎక్కువ ప్రజలు చేరారు. అది బహిరంగ సభ. చిన్న చెక్క వేదిక అమర్చారు. క్రీస్తు సువార్త బోధిస్తూ పుట్టి గుడ్డివాడిని దేవుడు దేవుడు ఎలా స్వస్థపరిచాడో క్రీస్తు, ఆ క్రీస్తు సువార్త చెప్తూ నేనే లోకానికి వెలుగని చెప్పారాయన అని చెప్పారు. నా గుండెల్లో ఒత్తిడి మరలా వచ్చింది. అది చాలా తీవ్రమైంది. మరి కంటి నుండి నీరు కారసాగింది. నేనంత త్వరగా ఏడ్చే వ్యక్తిని కూడా కాదు. అనుకోని రీతిగా నీరు కారటం నాకే ఆశ్చర్యం కలిగించింది. అపరిచితులు ఎదురు ఏడ్చుట అవమానకరంగా తోచింది. ఎవరినో నా కన్నీరు చూస్తున్నారని చుట్టూ గమనించగా అందరూ పాస్టర్ గారి వాక్యంపై ఏక ఏకాగ్రతతో నిమగ్నులయ్యారు. ఎవరికైనా మీలో ప్రార్థన అవసరంగా ఉంటే వేదిక వద్దకు రమ్మని ఆహ్వానించారు. అసంకల్పితంగా నా కాళ్ళు ఆ వేదికను సమీపించగా పాస్టర్ గారి ఎదురు నిలిచాను. ప్రియమైన సోదరుడా, నువ్వు గతంలో 8 సంవత్సరాలుగా ఒంటరిగా దుఃఖంతో ఏడ్చావు. బిడ్డలేరని గుండెల్లో బాధ దాచుకున్నావు. ఒంటరి సమయంలో క్రీస్తు నిన్ను వదిలిపెట్టలేదు. అందరి ముందు నేను అప్పుడు ఆయన మాటలు విని పసిపిల్ల వాడి వలె ఏడుస్తూ ఉన్నాను. ఆ పాస్టర్ గారు ప్రేమతో నా కొరకు ప్రార్థించారు. ప్రభువా, ఈ సహోదరునికి నువ్వు నన్ను కనపరుచుకో తండ్రి. మరి నేను మౌనయ్యాను. నా హృదయ భారం అంతా తేలికైంది. నా హృదయ స్థితి ఎవ్వరికి తెలియదు. నా భార్యకు నా అనుభవాలు ఏం తెలుపలేదు. ఏమని చెప్పగలను? క్రైస్తవ సమావేశం మీద ప్రార్థన పాస్టర్ గారి ముందు ఏడ్చానని చెప్పగలనా? ఆ తర్వాత మతాధికారి వృత్తిలో సిద్ధపాటుతో ఏకాగ్రత చూపలేకపోయాను. క్రీస్తు సువార్తను గురించిన తలంపులే నన్ను ఆవరించాయి. మర్చిపోలేకపోతున్నాను. నేను మరింత తీవ్రంగా ఖురాన్ చదివి ఉపవాసం ఉండి ప్రార్థించినను యేసును గురించి జ్ఞాపకాలు నన్ను వదిలిపోలేదు. ఒక రాత్రి నాకు నిద్రరాని వేళలో ల్యాప్టాప్ తెరిచి గూగుల్ సెర్చ్ చేస్తూ క్రీస్తు ఎవరు అని శోధించాను. అతనికి ఎవ్వరు బోధకులు కానీ, వాక్యం బైబిల్ అందించడం కానీ, కరపత్రం అందించడం కానీ అది ఏమి జరగలేదు. తనే స్వయంగా యేసుక్రీస్తు ఎవరని గూగుల్లో సెర్చ్ చేసుకున్నాడు. దేవుడు ఎలా కనుక్కుంటాడో చూడండి. మనుషుల్ని ఎలా సంధిస్తాడో, ఎలా రక్షించుకుంటాడో ఆశ్చర్యకరం. నేను క్రీస్తు నామంలో ప్రార్థించాను. అప్పుడు క్రీస్తు జీవితాన్ని గురించి చదివాను. చనిపోయిన యాయేరు కుమార్తెను బ్రతికించుట, 4వ రోజు స్నేహితుడైన లాజరును బ్రతికించుట, ఆయన చెప్పిన సందేశాలన్నీ ఒంటరిగా చదివాను. ఆ ఖురాన్లో క్రీస్తు కేవలం ఒక ప్రవక్తగానే ఉంది. శిలువ మరణం పొందిన వివరాలు ఏమి లేవు. నన్ను ప్రభావితం చేసిన క్రీస్తు సందేశంలో నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను, నా ద్వారానే చేరగలరన్నాడు. ఆ మాటలు నమ్మాను. క్రీస్తు గురించి తెలుసుకోవాలని చాలా తపనుండేది. నా జీవితం 2 విధాలుగా నడిచింది. పగలేమో ముస్లిం బోధకునిగా ప్రవర్తించేవాడిని. రాత్రి సమయంలో క్రీస్తు నమ్మిన విశ్వాసిగా ప్రవర్తిస్తూ నా భార్యకు తెలియకుండా ప్రార్థిస్తూ చదువుతూ దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానించేవాడిని. మరి నాకు ఆకర్షించిన వాక్యము మత్తయి 11:28, ప్రయాసపడే భారం మోయించిన వారిలారా నా వద్దకు రండి, నేను విశ్రాంతి కలుగు చేసేద్దాం. ఎంతో నాకు ఆదరణ కలిగించింది. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభు అయిన యేసు, నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు కనపరుచుకో అని ప్రార్థించాను. ఆ క్షణంలో నాకున్న గది మొత్తము వింతైన వెలుగుతో ప్రకాశవంతంగా నిండిపోయింది. వింతైన శాంతి నా గుండెల మీదుగా, చేతులుగా, కాళ్ళను అన్నీ ఆవరించాయి. గతంలో నా మత ఆచారాల్లో అనుభవం ఎన్నడూ అనిపించలేదు. ప్రభువా, నువ్వు పాపాలన్నీ క్షమించే దేవుడు, నన్ను కూడా క్షమించు. నువ్వు క్రీస్తువని, సర్వోన్నతుని కుమారుడు అని నమ్ముతున్నాను అని ఒప్పుకున్నాను. నా సమాజంలో నా క్రైస్తవ నమ్మకం గురించి ఎవరికి చెప్పలేదు. అది నేరంగా భావిస్తారు. రహస్య క్రైస్తవునిగా జీవించేవాడిని. నా కుమారుడు ఒకరోజు స్నేహితులతో ఆడుకుంటూ ఈత కొట్టుకుంటూ ఉండి, మరి నా కుమారుడు తన స్నేహితులు రక్షించటకు నీటిలోకి వెళుతూ మునిగిపోయి పోయి ఒడ్డుకు వచ్చాడు. మరి నీరు మృంగి చనిపోయాడన్నారు. మరి నాకు నా భార్యకి సంగతి తెలిసి పరిగెత్తి చేరాం. ఒకే ఒక కుమారుడు. ఈ స్థితిలో చూడలేక నా భార్య ఫెయింట్ అయింది. నా నోట మాట రాలేదు. చాలా దుఃఖభారంతో కుంగిపోయాను. నేను క్రీస్తు సొంత రక్షణగా అంగీకరించి 1 వారం అయింది. నేను యేసునితో వాదించి ప్రార్థించాను.
డాక్టర్స్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు డెడ్ అని డిక్లేర్ చేశారు. ఇంటికి తెచ్చి మంచం మీద పడుకోబెట్టాను. కొన్ని గంటలైంది. ప్రభువా, నేను నిన్ను నమ్మి వారమైంది. ఏకైక పుత్రుడు మరణించిన ఎంత గొప్ప బాధ మిగిల్చావు. నీవు సజీవుడివై చనిపోయిన లాజరును యాయేరు కుమార్తె బ్రతికించిన రీతిగా నువ్వు నన్ను కనుగరించి నా కుమారుని బ్రతికించగలవా ప్రభువా అనేది దీనంగా ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నాను. నా కుమారుని పెద్ద ఆసుపత్రిలో చేర్పించే మరణించడన్నారు కదా, బంధువులు మరి సమాధి చూసుకోమని చెప్పారు డాక్టర్లు కూడా. అప్పుడు నా భార్య సమస్యలు ఇంకా అలా పడిపోయిన స్థితిలోనే ఉంది. నా దుఃఖానికి అంతు లేదు. నేను ప్రార్థించి మౌనంగా రోధిస్తూనే ఉన్నాను. బాబుని ఇంటికి తెచ్చి మంచంపై వేశాం. తెలియని వారు కూడా వచ్చి ఆదరించి దుఃఖపడేవారు. కొన్ని గంటలు గడిచింది. క్రీస్తు అద్భుతాలు చేయు గొప్ప దేవుడు నిరూపించుకున్నారు. అకస్మాత్తుగా నా భార్య నన్ను కేక వేసి పిలుస్తూ, బాబు గుండె కొట్టుకుంటుంది, కళ్ళు తెరిచాడు, మంచినీళ్ళు అడిగాడు అని చెప్పింది. నా ప్రార్థన ఫలించిందని యేసును గురించి స్తుతించాను, గొప్పగా స్తుతించాను. నాతోటి ముస్లిం జనమంతా, బంధువర్గం అంతా అసలు నిశ్చేషితయ్యారు. బాబుకి కానీ నా భార్యకి కానీ నేను రహస్య క్రైస్తవ సమావేశాలకు వెళుతున్న అనుభవాలు ఏమి చెప్పలేదు. ఆ బాబుకు వచ్చిన దర్శనం ఏంటంటే, డాడీ, నేను అతి సుందరమైన స్థలంలో ఉన్నాను, చాలా మంది జనాలు ఉన్నారు. ఒక తెల్లని అంగీతో వచ్చిన వ్యక్తి, చేతులు కాళ్ళలో గాయాలు ఉన్న వ్యక్తి, బాబు నీ సమయం ఇంకా రాలేదు, నువ్వు భూలోకానికి వెళ్ళు అని అన్నారు. నేను ఆశ్చర్యంతో అదే అంటూ ఇంకొక మాట కూడా చెప్పాడు బాబు. మరలా నాకు నీ డాడీ చేసిన ప్రార్థన విని నీకు జీవం ఇచ్చాను. అది నాకు చాలా బహిరంగంగా మరి నా ఆదరణ కలిగించింది. నేను బహిరంగంగా నా భార్యకు అప్పుడు నా విశ్వాసము, నేను మీటింగ్కి వెళ్ళటాలు, నా బైబిల్ వెతుక్కోవడాలు ఇవన్నీ చెప్పటం నా భార్యకి చెప్పాను. అన్నీ ఆలోచించింది. ఇంత అద్భుతం చేసే దేవుడు ఆ క్రీస్తుని ఆశ్చర్యపడింది. నేను అక్కడ దగ్గరుండే వాళ్ళందరికీ చూసే దేవుడని చెప్పాను. హల్లెలూయా. తర్వాత నేను ఒంటరిగా ప్రార్థించిన జవాబుగా నా కుమారుడు మరణించి లేచుట అందరూ ఆశ్చర్యపడ్డారు, భయపడ్డారు. క్రీస్తును తలస్తూ ప్రార్థించగా వెలుగు ఆవరించటకు తెలుపుగా నా భార్యతో కలిసి ప్రార్థించి మా క్రీస్తే ప్రభు అని నమ్మి నా కుమారుతో కలిసి ముగ్గురు ప్రార్థన చేసుకోవడం ఆరంభించాం. నేను క్రీస్తు అనుభవంతో బైబిల్ చదువుతూ ప్రార్థిస్తూ కొనసాగాం. నా జీవితం మారిందని కొందరు గ్రహించారు. నా కుమారుని క్రీస్తు రక్షించడం అందరూ వినగలిగారు. మరి అందరూ 6 మంది సంఘ పెద్దలు ఇల్లు చేరారు. ఏమి దాచిపెట్టక అంతా చెప్పాను. వాళ్ళు బెదిరించారు. నా కుటుంబానికి శ్రమ కలుగుందని క్రీస్తుకు నేను నా భార్య ప్రార్థించాం. మా సొంత వారు మాతో కలియటకు కూడా భయపడిపోయారు. ఆ సమయంలో సఖీలందరితో నా సాక్ష్యాన్ని మరలా చెప్పాను. నేను అబద్ధం చెప్పలేనన్నాను. ఆ రాత్రి వెంటనే నన్ను కారులో పెద్దలు తీసుకుని వెళ్ళారు. నా ఇస్లాం విశ్వాసము నీకు ద్రోహం చేస్తామని చంపాలని కత్తి మెడ మీద పెట్టారు. నా చేతులు కట్టివేశారు. నా హృదయంలో వింతైన శాంతితో నెలకొన్నది. ప్రభువా, నువ్వు నాతో ఉన్నావు, నా కుమారునితో ఉన్నావు అని స్తుతించాను. అకస్మాత్తుగా ఎందరో ప్రజలు సమగూడారు. కత్తి పట్టిన వ్యక్తి అది అంటే ఒక సునామీలాగా ఆ కాంతి అందరూ తాకింది. ఆ వెనక్కి తిరిగాడు. కట్లు విప్పబడ్డాయి. నేను బ్రతికి ఉన్నాను. పరిగెత్తి చీకట్లో ఏడుస్తూ కృతజ్ఞతతో జనమందరూ ఆ వెలుగుకి పరిగెత్తి పారిపోయారు. అందరూ చెల్లాచెదరైపోయారు. ఆ చీకట్లో ఏడుస్తూ కృతజ్ఞతతో క్రీస్తును ఆ శ్రమలో మరణస్థితిలో రక్షించాడు. పౌలు శీలలు మరి ఏ రకంగా జైల్లో ఉన్నప్పుడు ప్రార్థనతో స్తుతించినప్పుడు ఏ రీతిగా కట్లు విప్పబడ్డాయో ఆ రీతిగా నాకన్నీ కట్లు విప్పబడి ఉండగా నేను పరిగెత్తడం, నేను తీరిగ్గా తిన్నగా వెళ్ళి నాకు వాక్యం చెప్పిన పాస్టర్ గారి ఇంటిని చేరాను. నన్ను చంపచూపుల స్థితిని రక్షించబడి చూసి ఆశ్చర్యపడ్డారు. నేను క్రైస్తవ పాస్టర్ గారు నాకు ప్రవచన స్థావరాన్ని చేరాను. ఆయన ప్రార్థించి ఆదరించారు. నా భార్య నా కుమార్ని మరికొన్ని వస్తువులతో నన్ను చేరి నేను వెళ్ళలేదు, కానీ నా భార్యని బిడ్డల్ని కొన్ని వస్తువులతో నా దగ్గరికి చేర్చేటట్టుగా సమకూర్చారు. ఆ విధంగా ప్రాణం దక్కించుకోమన్నారు. నాలో ప్రాణభయం బదులు నిబ్బరంగా ప్రార్థించాను. నేను నమ్ముచున్నా అన్నాను. నన్ను చూసిన వ్యక్తిగా ఆ మైదానంలో గొప్ప వెలుగు ఆవరించగా భయపడ్డారు కదా, నన్ను హాని చేయలేక బెదిరిపోయారు. అది క్రీస్తును రక్షించుటకు క్రీస్తు చేసి చూపిన ప్రణాళికే. క్రీస్తే వెలుగు అని చెప్పిన ఆయన వెలుగులోనే నన్ను రక్షించారు. ఆ క్రీస్తు శక్తిమంతులని కొందరు గ్రహించారు. మా కుటుంబం అపాయకరమైన వారమని ముస్లిం ప్రజలు గ్రహించారు. మేము క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరిస్తుందా, మేము ప్రాణరక్షణకే మా ఇల్లు స్వకీయుల సంస్థమునకు దూరమై ప్రత్యేక స్థలంలో జీవించవలసి వచ్చింది. నేను గత గౌరవం ముస్లిం వారి మధ్య పోగొట్టుకున్నా, క్రీస్తు చాలు అని ధైర్యం తెచ్చుకున్నాను. ఈ క్రీస్తు జీవితం నా భార్యకు ధైర్యంనిచ్చి నాకు మంచి సహకారం ఇచ్చింది. నేను నా కుటుంబము క్రీస్తునే సేవిస్తున్నాం. ముస్లిం నుండి మారట క్రీస్తు నన్ను అంగీకరించి బలపరిచి మరణం నుండి నా కుమారుని రక్షించాడు. హల్లెలూయా. ఈ సాక్ష్యము మీకు ఆశీర్వాదకరంగా
ఉంటుందని, ఆ దేవుడు శక్తిమంతుడని, సజీవుడని, రక్షించువాడని నేను గ్రహించి నేను స్వీయ సాక్ష్యాన్ని మీతో పంచుకుంటకు ఆనందిస్తున్నాను. ఈ రీతిగా ఆ సాక్ష్యాన్ని ఆయన చెప్తూ మరి దేవుడు ఎంత గొప్ప దేవుడో అని చెప్పటం నేను చాలా ఆశ్చర్యపడాను. రెండో భాగంగా ప్రేమించే మరి ప్రేరణ చేత నిలిచేటువంటి కృపా వరాలు చివర 3, 9 వరాలు కదా! తర్వాత ప్రవచన వరము, భాషలో మాట్లాడుట, భాషలకు అర్థం తెలుపుట. ఇది ఇంకా సీరియస్‌గా ఉంది. అది నేను కొంత భాగం చెప్పి నేను ముగిస్తాను. ఈ 3 వరాలు సంఘం అభివృద్ధికి వాడబడాలి. ఈ వరాలన్నీ కూడా సంఘాభివృద్ధికే వాడబడాలి. ఈ 3 విధాలుగా ప్రయోగించే వరాలు క్షేమాభివృద్ధికై, హెచ్చరించుటకు, ఆదరించుటకు, దేవుని చిత్తం తెలుసుకొనుటకు, దేవుని చిత్తంలో ప్రతి వ్యక్తి ఆత్మీయంగా బలవంతులై పరిణిత గల మెచ్యూర్డ్ క్రిస్టియన్‌గా ఆత్మాభివృద్ధి చెందాలి. 1 కొరింథీ 14:3 సంఘము సజీవంగా, శక్తివంతంగా కావాలని దేవుని నిత్య సంకల్పం. ఇదండి ఈ వరాల యొక్క అర్థం. తర్వాత ఇది ప్రవచన వరం గురించి క్లుప్తంగా చెప్పుకుందాం. ప్రవచనం అనగా అనే పదము కొరింథీ పత్రికలో 22 సార్లు ప్రయోగించారు. ప్రవచనంలో ప్రత్యేకత ఏది? సోది చెప్పు రీతిగా ప్రవచనం ఉండకూడదు. ఈ వరాన్ని మరి అందమైన 3 భాగాలుగా దిద్దారు. అయితే క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ. ఈ 9 వరాల్లో మొదటి 2 వరాలు ప్రత్యక్షణ ద్వారా శక్తితో నిండినది. చివరి 3 ప్రేరణ విభిన్నమైనవి. మరి పరిచర్య వరాలు 5 ఉన్నాయి. ఎఫెసీ 4:8-12. వీటిలో ప్రథమమైనది ప్రవచనము. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకు పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరు ప్రవర్తలుగాను, కొందరు సువార్థికులుగాను, కొందరు కాపురులుగాను, కొందరు ఉపదేశులుగాను నియమించారు దేవుడు. ఇప్పుడు జరుగుతున్న పద్ధతి అదే. మనకు కొందరు ప్రవక్తలు, అది మనకు అందరూ గుర్తుపడరు. కొందరిది సువార్థికులు ఎక్కువ మంది ఉంటారు. కొందరు కాపరులు అయితే ఎక్కడ పడితే అక్కడ కాపరులే. తర్వాత ఎక్కడ పడితే సందుల్లో కూడా వాక్యం చెప్పే చదువు రాని వాళ్ళు కూడా ఉపదేశకులుగా ఉంటున్నారు. ఆ తర్వాత ఆయన మరి ఈ రకంగా 5 రకాలుగా కూడా ఈ సేవలు జరుగుతూ ఉన్నాయి. ఈ వరము ప్రవక్త కార్యనిర్వహణలో ప్రాముఖ్యత వహిస్తుంది. ఫిలిప్పీ 4 అధ్యాయంలో ఆ ఫిలిప్పీ కుమార్తెలు 4 ప్రసంగించేవారు, 6 ప్రవచనం చెప్పేవారట. వాళ్ళు పూర్తిగా ప్రవక్తలు కారు, భవిష్యత్తు చెప్పువారు కారు గాని సంఘానికి ఉపకారులుగా ఉన్నారని చెప్పాడు. అపోస్తల కార్యము 21:9 ప్రవచన వరము భవిష్యత్తు తెలియజేయదు కానీ ప్రవక్త ద్వారా భవిష్యత్తు గురించి వివరణ వస్తుంది. మరి ఈ ముస్లిం వ్యక్తికి ఆయన చెప్పినట్టు వాక్యం అదే, నీలో ఇది ఉంది అని చెప్పటం అది ఒక మరి ప్రవచన వరమే కదా. ఆ ప్రవచనం ప్రసంగించడం కాదు, సహజంగా ప్రసంగికుందండి వాక్య పరిచర్య లభిస్తుంది. ప్రవచనం అనేది పరిశుద్ధాత్మ ద్వారా అసాధారణ పరిస్థితుల్లో మాట్లాడేది. ప్రసంగము ప్రేరేపించబడుతుంది, అభిషేకించబడి జరుగుతుంది. అసాధారణమైనది కాదు. ప్రవచనం అసాధారణమైనది. మరి అది దేవుడించే ఆత్మీయ ధన నిధి. అది ఎల్లప్పుడూ ప్రోత్సహించేదిగానే ఉంటుంది. దాన్ని విమర్శ చేయటకు చాలామంది విమర్శిస్తారు. ప్రసంగించుటకును కొందరు, ప్రయోగించుటకును కొందరు భిన్న అభిప్రాయాలు వివరించడానికి కాదు. అభిషేకముతో నిండినదై ఒకరిలో ఉన్న బలహీనతలన్నీ సవరించుకోగలిగే రాకడ సమయంలో దేవుని ఎదుర్కొంటకు సిద్ధపరచడానికే వాడబడుతుంది. నిరాశ, నిస్పృహ నుండి లేవనెత్తుతుంది. నులివెచ్చని స్థితి నుండి ఉజ్జీవ స్థితిలోకి మేల్కొల్పుతుంది. సరైన ఆత్మస్థితిని పునరీకరిస్తుంది. అదే మనకు కావాలండి. ప్రవచన మరి క్షేమాభివృద్ధిని కలిగించుట అనగా నిర్మించుట. క్రీస్తు సంఘాన్ని నిర్మిస్తుంది. ఆత్మీయంగా బలహీనైన వారిని నిలబెట్టకును, భయాల పారద్రోలుటకును పరిశుద్ధాత్మ ద్వారా ఎందరో విశ్వాసాలను అవిశ్వాసం నుండి ఆత్మీయ పరిపక్వతలోకి నడిపిస్తుంది. పౌలు భాషల్లో మాట్లాడటకు ప్రోత్సహిస్తున్నాడంటే అది క్షేమాభివృద్ధి కొరకే. 1 కొరింథీ 14:18 ఈ రెఫరెన్సెస్ దయచేసి తీసి చదువుకుందాం. హెచ్చరిక, అది కేవలం ప్రోత్సహించుట, సంఘం అంచెలంచెలుగా ప్రోత్సహించబడాలనేది ముఖ్య లక్షణము. మరి సంఘము సంపూర్ణ సమర్పణ కలిగి లోకాశాల నుండి విడుదల పొందాలన్నది ఒక గమ్యం. ఆ రీతిగా సైతాను చాలాసార్లు నిరుత్సాహం కలిగించవచ్చు. ఆ సమయాల్లో ప్రోత్సాహం కలిగించేది ప్రవచనమే. పరలో వరద వలె లోకం చుట్టుముట్టినను క్రీస్తు నమ్మకంగా సాగిపోవటం మన ధ్యేయం. క్రీస్తులో ఆత్మీయంగా బలవంతులుగా నిలవాలి. అనేక మంది భక్తుల జీవితాలు ముందుకు సాగిపోయి అనేకులను బలపరచగల, విశ్వాసులుగా మార్చగల అనుభవాన్ని ఇచ్చేది ప్రవచనమే. ఆదరణ. అయితే ఆదరణకు గ్రీకు పదంలో అర్థము శ్రమ, విచారము, హింస,
వీటికి స్వస్థత కలుగు అనుభవమే ఆదరణ. ఈ ప్రపంచంలో భగ్న హృదయాలతో ఉంటాం. మానసికంగా చితికిపోయిన గృహాలు, విరిగిపోయిన కోరికలు తప్పో. ప్రజలకు దయచూపుట సానుభూతి కాదు గాని వారికి ఆదరణ, ప్రేమ కావాలి. ఆ దైవిక ఆదరణ పరిశుద్ధాత్మ నుండి మాత్రమే లభిస్తుంది. ఒకరిని మనం కన్నీటితో నిండిన వాళ్ళని వాళ్ళ కన్నీరు తుడుచుట, దుఃఖితులను ఓదార్చుట, నలిగిన మోకాళ్ళు బలపరచుట, ప్రభు చేసినది మనం చేయడమే ఆదరణ. అదే పరలోక సంబంధమైన ఆదరణ అతి సున్నితమైనగా లభించే పరిచర్య కోరుకునేవారు ఉన్నారు. అదే వారి ప్రార్థన. దానికై వారు ఆరాధనలో పాల్గొంటారు. ఈ 3 పరిచర్యలు ప్రతి విశ్వాస సహవాసంలో అత్యవసర ప్రక్రియగా మారాలి. మనం కూడా అటువంటి ఆదరణ ఇచ్చే క్రీస్తు చూపిన ప్రేమను చూపగలగాలి. అందుకనే సమరయుడు, మంచి సమరయుడిలో ఎవడు పొరుగువాడని దేవుడు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్నించటే కాదు, మరి మంచి సమరయుడే అని ఆయన జవాబిస్తే నీవును అట్లే చేయి అన్నాడు. అదంత విలువైనటువంటి మరి సందేశం అండి. అంత చక్కటి ఉపమానంలో నీవును అదే అలాగే చేయి, మనమందరం అలాగే చేయాలి. ఏ విధంగా ఆ బాటసారికి ఆ సమరయుడు ఎంత దయ చూపించాడో, గాయాలు కట్టాడో, డబ్బు కట్టాడో, మరి ప్రేమ చూపించాడో, మరి ఆ రకంగా మన ఇతరుల యొక్క ఆ మానసిక గాయాలను కూడా కట్టి ఊరటించే మాటలతో మనం ప్రేమించటం కూడా చాలా అవసరం అని గ్రహించుకోవాలి. ప్రభువా, ఇవి మా జీవితాల్లో ఎప్పుడు పనిచేస్తాయి అని అడగాలి. ఈ 3 క్రియలు పనిచేసినట్లు నన్ను అభిషేకించండి అని మనం ప్రార్థించి, ప్రభువా ఈరోజు ఎవరికి నేను ఆదరణకరంగా ఏ ఫోన్ ద్వారా, ఏ మాట ద్వారా నేను ఊరట కలిగించగలను, నిన్ను ప్రేమించే రీతిగా నేను ఏ క్రియ చేయగలనని మనము రోజు కూడా ప్రార్థించుకోగలిగితే దేవుడు మనకు అందుబాటులో అవకాశాలు ఇస్తాడండి, చూపిస్తాడు. ఆ అవకాశాలను మనం సద్వినియోగం చేసుకుంటే ప్రభు సంతోషిస్తాడు. యథార్థంగా ప్రార్థిస్తే జవాబిస్తాడు, వరాన్ని ప్రసాదిస్తాడు. అద్భుతంగా ఆయన మహిమార్థము మనల్ని వాడుకుంటాడు. ఎందరో ఆత్మన్యూనతా భావాలతో ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్న, అసహాయులైన, ఒంటరిగా రోధిస్తున్నారు. వారి చేదు జ్ఞాపకాలు మర్చిపోవడానికి మనం కృషి చేయాలి. వాటి నుండి విడిపించాలి. వారి నిరాశ నుంచి లేవనెత్తాలి. వారి భుజం తట్టి ప్రేమతో వారి హృదయ భారం తొలగించి ప్రయత్నం చేయాలి. వారికై ప్రార్థించాలి. ఈ ప్రవచనాత్మ చాలా గొప్ప ఆదరణ ఇస్తుంది. అన్య భాషలు మాట్లాడడం ద్వారా పరజనులు పదవుల ద్వారా మాట్లాడదు. 1 కొరింథీ 14:20-33 వచనాల్లో ఉంది. మరి ప్రవక్త ఆత్మలు వారి అధీనంలో ఉన్నాయి. దేవుడు సమాధానానికి అత్తగాని అల్లరికి కాదు. ప్రవచించిన నిర్లక్ష్యం చేయకుడి. కొన్నిసార్లు తప్పుగా వాడుట ప్రమాదమే. నొప్పు కొలుమిలో ఉంటేనే క్షేమం. 1 దశలోని 5:20. మరి ఇంటి మధ్యలో నిలిపేది అది సరికాదు. అది సరైన సమయంలో సరైన స్థితిలోనే ఉండాలి. విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించాలి. రోమా 12:6. కృపా వరాలన్నీ ప్రజ్వలిల్ల చేయాలి. మరి 2 తిమోతి 1:6. ఈ వరాలన్నీ కూడా ప్రజ్వరిల్ల చేయాలని పదే పదే మరి ఇవన్నీ కూడా చదువుకుందాం. దేవునితో అతి సన్నిహితంగా జీవిస్తూ పవిత్రత కాపాడుకుంటూ భక్తిగల జీవితాన్ని కోరుతూ క్రీస్తు హృదయానుసారులకు ప్రవచనాత్మ సులభంగా అందించగలరని గ్రహించాలి, ఆపేక్షించాలి. మరి నేను ఇంతటితో మరి 8వది భాషలతో మాట్లాడుట. ఇది ఎందుకని చెప్పి నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు పూర్తిగా చెప్తాను. ఇది పరిశుద్ధాత్మ నింపుదలకు స్పష్టమైన గుర్తు. అపోస్తలుల 2 అధ్యాయంలోనే 2000 క్రితమే భాషలు మాట్లాడటం అంటూ వాళ్ళు అనుభవించారు. భాషలు అర్థం చెప్పటం అనుభవించారు. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ప్రభు ఆత్మ మన అభిషేకంతో నింపలేకపోతుంది? మనం ఆయనకు అందుబాటులో లేమా? ఉపవాస ప్రార్థన ద్వారా ఆత్మ నింపుదల కోసం మనం వేడుకుందాం. ఈ భాషల వరము, భాషలకు అర్థం చెప్పు వరము 8-9 భాగాల్లో ఉంది. అది రేపు చెప్పుకుంటాను. మరి ఇంతవరకు ఈ క్లుప్తంగా ఈ భావాలని మనసులో ఉంచుకొని మరి ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప సందేశాలని మనం పదే పదే మన్నం చేసుకుంటూ మరి మనకు 119 కీర్తన 105లో చెప్పబడ్డదిగా మనకి వెలుగులోనే మన వాక్యాన్ని, మరి వాక్యం మన కళ్ళకు వెలుగు కలిగిస్తుంది. ఆశ్చర్యకరమైన సంగతి గ్రహించినట్లు నా కళ్ళు తెరవాలని మనం ప్రభువును అభిషేకించుకోవాలి. మనము మరి వివేకంతో, మరి జ్ఞానంతో, బుద్ధివాక్యాలు ఇవన్నీ కూడా మనం మన్నం చేసుకుంటూ సపరేట్గా వేటికది మనం అర్థం చేసుకుంటూ ఈ సందేశాల ద్వారా, ఇది ఒక భక్తుడు రాసినటువంటి సంబరాలని ఆయన ఈ వరాల గురించి రాసిన అనుభవాల్లో మరి
కీర్తి గారు కూడా రాసిన అనుభవాలన్నీ కూడా నేను ఇంగ్లీష్ పుస్తకం నుండి నేను తర్జుమా చేసి ప్రింట్ చేసిన నా వెబ్‌సైట్‌లో ఈ బుక్స్ ఉన్నాయండి. దానిలో నుంచే సేకరించి మీకు చెప్తున్నాను. నేను ఇంత సమయం తీసుకొని ఇన్ని బుక్స్ రాసానా అని నేనే ప్రభువు కృపలో నిజంగా నాకిచ్చినటువంటి ఆ ధన్యతకై నేను స్తుతిస్తూ, మరి మీరు కూడా అతి శ్రద్ధతో ఈ ధ్యానాలన్నీ కూడా ధ్యానించి ఆత్మీయ మేలు పొందాలని, ఆత్మవరాలు నింపుదలతో నింపబడాలని కోరుకుంటూ ప్రభుని ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి. ఆమేన్.